దొంగలంటే పైసలో బంగారమో ఎండో బండో కారో బట్టలో కొట్టేస్తారు. అంటే చెప్పులు బూట్లు కొట్టేసే షీపు చిల్లర దొంగలు కూడా ఉంటారు అనుకో ఆడాడ. అయితే జగ్గయ్యపేట పోలీసులు పట్టుకున్న ఈ పచ్చ టీషర్ట్ దొంగోడు మాత్రం గ్యాస్ సిలిండర్లు మాత్రమే కొట్టేసే స్పెషలిస్ట్ దొంగోడట. ఇక చూడు కొట్టేసిన గ్యాస్ బుడ్ల నడుమ గొబ్బెమ్మను పెట్టినట్టు ఎట్లా కూర్చోబెట్టిరో. కోట్ల రూపాయల బిల్డింగ్లను టార్గెట్ చేసి అందులో వీడు కోరుకునే గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఎత్తుకపోతాడట. మరి సిలిండర్లు కొట్టేసి ఎత్తుకపోవాలంటే బరువు ఉంటాయి కదా, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో బండ్లు కొట్టేస్తుంటాడట. ఇక కొట్టేసిన బండి మీద గ్యాస్ సిలిండర్ తీసుకుపోయి హోటళ్ళకి అమ్ముకున్నాక పెట్రోల్ అయిపోగానే బండి పక్కకు వారేసి పోతాడట. ఎంత నియతో జూడిగా. మరి తులాల బరువు ఉండే బంగారం ఏంటి పైసలు కాదని కిలోల కొద్ది బరువు ఉండే ఈ గ్యాస్ బుట్లు ఎందుకు నచ్చుతాయన్న లాజిక్ మాత్రం తెలియదు. గ్యాస్ సిలిండర్లను చూడంగానే వీనికి గూస్ బంప్స్ వస్తాయో ఏం పాడో. ఇంతకు ఎట్లా పట్టుబడ్డాడంటే డివిఆర్ కాలనీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడాను పరిశీలించగా ఈ దృశ్యాలన్నీ వాటిలో నిక్షిప్తమై ఉండటం వలన గంటల వ్యవధిలో ఈ సీసీ కెమెరాల ద్వారా ఈ నేరం చేసినటువంటి మామిడి శ్రీకాంత్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది.